presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Praira Buildcon, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. బడ్జెట్ వచ్చేసింది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు రెండు డెవలప్మెంట్ ప్రాజెక్టులపై గట్టిగా ఫోకస్ పెట్టాయి. ఇన్ఫ్రా రంగానికి ప్రయారిటీ ఇస్తున్నాయి. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎంఎన్సీ కంపెనీలు మరిన్ని అడుగు పెడుతుండడం ప్రగతి పరుగుకు తోడ్పాటునిస్తోంది. ఇది రియాలిటీ రంగానికి మంచి బూస్టప్ ఇవ్వనుంది. ప్రస్తుతం రియాలిటీ మార్కెట్లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. మీ ఇంటిలపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళందరికీ సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. రియాలిటీ సెక్టర్ ఎప్పుడెప్పుడా అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. సిటీ రియాలిటీ రంగానికి కొత్త జోష్నిచ్చేలా కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకునే వారి ఆశలకు వేదికగా నిలిచే క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో మొన్న శుక్రవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైంది. అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, బిల్డర్స్, ఇంటీరియర్ డెకరేటర్స్, ప్రముఖ బ్యాంకులు ఈ ఈవెంట్ లో భాగస్వాములయ్యారు. హైదరాబాద్ ర్యాపిడ్ గ్రోత్ ను దృష్టిలో ఉంచుకుని పర్మనెంట్ హోజావో థీమ్ తో క్రెడాయ్ నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షో సూపర్ హిట్ అయింది. దీనిపై మొదటి నుంచి మంచి బజ్ ఉండటం, క్రెడాయ్ కార్యవర్గం విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంతో భారీగా విజిటర్లు తరలివచ్చారు. లగ్జరీ హోమ్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ స్పేస్, బెస్ట్ ఇంటీరియర్స్, ఇలా రియాలిటీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క అవసరానికి వన్ స్టాప్ డెస్టినేషన్ గా క్రెడాయ్ ప్రాపర్టీ షో ఉండడం సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంత చక్కని ఈవెంట్ ను ఎంత మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీకెండ్ ని సరదాగా గడుపుతూనే రేపటి మీ కలల్ని నిజం చేసుకునేందుకు ఈ రోజే హైటెక్స్ ని విజిట్ చేసేయండి. So this 3 days event is a big festival for Credai. We always just do it every year 2 times. So this whole festival is becoming bigger and bigger year on year. So with all your assurances regarding speedy approvals and also to actually just create the whole vacuum in the Department of Irrigation, Electricity and CSR has also assured us the whole assurance of faster approvals. So we just thank you all for just coming today and just making this a grand success. Credai Property Show was inaugurated by our Honorable Deputy CM Batti Vikramarka Garu, Irrigation Minister Uttam Kumar Reddy Garu and CS Ramkrishna Rao Garu. We have curated this property show at Hitex 6th, 7th and 8th. I request all the people to come and buy your dream home at our property show. We have below 40 lakhs and the range up goes up to high. You have different units, different sizes, different locations. So this is the place where you have to pick your home. As our theme goes, I request all the people who are moved to Hyderabad for a job or anything, please come buy your dream home and please settle down in Hyderabad. Hyderabad mein ghar kharido aur permanent ho jao. That's our tagline. Thank you. At Credai Hyderabad, we constitute a group of 400 developers, while other associations and bodies also represent our industry. We have a unique space in this industry. There is a reason for this place we earned. We do not allow developers to be permanent in this association without having 2 occupancy certificates. That brings up the quality of our association, and that's the unique point of our association. I thank everybody for coming for this show. I thank all the staff members of Credai and more importantly the convener, the co-convener and the group who has put this whole thing together. Thank you very much. సుజన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో మార్చ్ 6th, 7th, 8th హైటెక్స్ ప్రాంగణంలో జరగనుంది. దీంట్లో 60+ డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 176 ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేశారు. సో ఇల్లు కొనుక్కునే వాళ్ళకు ఇది ప్రాపర్ ప్లేస్ అండి వచ్చి వెతకడానికి. ఎందుకంటే రెగ్యులర్ పెద్ద పెద్ద బ్రాండ్లే కాకుండా ఎక్స్క్లూజివ్గా ఉన్న బ్రాండ్స్ కూడా క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మీకు దొరుకుతాయి. సో ప్లీజ్ విజిట్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. థ్యాంక్ యూ. ఎల్బీ నగర్, ఉప్పల్, కేపీహెచ్పి, హైటెక్ సిటీ, నానక్రామగూడ, బాజ్పల్లి, కోంపల్లి, సుచిత్ర సర్కిల్, హైదరాబాద్ సిటీలో వీటిలో బెస్ట్ లివింగ్ కు అనువైన ఏరియా ఏది అంటే నో డౌట్
ఇవన్నీ ది బెస్ట్ అనే చెప్తారు. బెస్ట్ ఏరియాలో బెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ ప్రాజెక్ట్ అంటే గోల్డ్తో సమానం అని చెప్పాలి. అందుకే భాగ్యనగరంలో బెస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ ప్రాపర్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వాసవి గ్రూప్. సిటీలో అన్ని ప్రైమ్ లొకేషన్స్లో ఐకానిక్గా నిలిచే ప్రాజెక్టులన్నీ వాసవికి సొంతం. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. ఒకవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను శరవేగంగా కంప్లీట్ చేస్తూ మరోవైపు ఎప్పటికప్పుడు ట్రెండీగా నిలిచే కొత్త ప్రాజెక్ట్స్తో కస్టమర్లని అట్రాక్ట్ చేస్తోంది వాసవి గ్రూప్. చక్కటి టీం వర్క్, అత్యద్భుతమైన పనితీరు, అంకిత భావంతో కూడిన సేవల ద్వారా కస్టమర్లలో నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుకుంటూ వస్తోంది. హలో మ్యామ్, హాయ్. హలో అండి. హౌ యూ? ఫైన్ అండి. హౌ యూ డూయింగ్? యా, వి ఆర్ సో గుడ్. వాసవి అనగానే ట్రస్టెడ్ లెగసీతో పాటుగా ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రిటీ, వీటన్నిటితో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన్ని తాను ఎప్పుడు నిరూపించుకుంటూ ఉంది. సో అంత స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఫాదర్ అండి. I think he is the main pillar over here. Every company, every industry has its own up and down. Yes. When the segment is like this, I think any problems ochina first customers are important for us. I think we stand for that. And if we can make our customers happy, I think we can grow. That is what I feel. గ్రీనరీ సరౌండింగ్స్ కస్టమర్ల ఎవర్ గ్రీన్ ఫేవరెట్ చాయిస్. పచ్చని పరిసరాల మధ్య లైఫ్ను లీడ్ చేయాలన్న సిటీ పీపుల్ కలలను నిజం చేస్తుంది వాసవి గ్రూప్. సుచిత్ర సర్కిల్లో సుమారు 4.18 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనంని డెవలప్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంతో రీసెంట్గా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లభించింది. దీంతో జీఎస్టీ లేకుండానే అట్రాక్టివ్ ప్రాపర్టీను సొంతం చేసుకోవచ్చు. ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ వెతికే వారికి ఇది సరైన అవకాశం. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి వెయిట్ చేయక్కర్లేదు. నందనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. సరైన ప్లానింగ్ ఉంటే నిన్నటి కంటే ఇవాళ కంటే రేపు ఎంతో అప్డేటెడ్గా ఇంకా మోడర్న్గా ఉంటుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటే లైఫ్ స్టైల్ అంత గ్రాండ్గా ఉంటుంది. హ్యాపీ అండ్ బ్యూటీ సరౌండింగ్స్ మధ్య లైఫ్ను లీడ్ చేసేలా ఫ్యూచర్ డేస్ ఉండాలనే ప్రజెంట్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు అల్టిమేట్ అన్న మాటకు అర్థంగా నిలిచేలా గ్రాండ్ లావిష్ ప్రాజెక్టులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది పౌలోమి ఎస్టేట్స్. లొకేషన్, ఎమ్యూనిటీస్, డిజైన్, సరౌండింగ్స్ ఇలా ప్రతి విషయంలో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉండటమే పౌలోమి ఎస్టేట్ స్పెషాలిటీ. లగ్జరీ లివింగ్ ను మరింత లావిష్ గా ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తోన్న రియాలిటీ సంస్థ పౌలోమి ఎస్టేట్స్. అడ్వాన్స్డ్ జనరేషన్ చాయిస్ కు తగ్గట్టు హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు అల్టిమేట్ స్టాండర్డ్స్ తో డెవలప్ చేయడం పౌలోమి ఎస్టేట్స్ కే సాధ్యమైన ఫీట్. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా నిలిచే విధంగా కోకాపేటకే తలమానికంగా నిలిచే లగ్జరీ హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టులతో సిటీ రియాలిటీ సెక్టార్ లో తన ప్రత్యేకతను చాటుతోంది. పౌలోమి ఎస్టేట్స్ కీర్తి కిరీటంలో మరిన్ని ఆణిముత్యాలను చేర్చేలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తోంది. త్వరలో సిటీలోని సికింద్రాబాద్, మాదాపూర్, మియాపూర్ ఏరియాల్లో ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయబోతోంది. ఇండియాస్ గార్డెన్ సిటీ బెంగళూరు తనిసంద్రలో మోస్ట్ అప్డేటెడ్ అండ్ మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ పౌలోమి మాన్యతను లాంచ్ చేయడానికి రెడీ అయిపోయింది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. So not only in Hyderabad, Pavlomi extending its future in Bangalore also. So can you explain in detail about the project in Bangalore, sir? Yes, we had bought a 9-acre parcel of land in Tanisandra Andy, in Bangalore, that is North Bangalore, right abutting Bhartiya City, and it's an integrated township by itself. Bhartiya City has the Leela Hotel, it's got the Bhartiya Mall, it's got office space, it's got residential, it's an integrated township by itself. దాన్ని ఆనుకొని మాన్యత వాళ్ళకి ఒక 85-acre ప్రాపర్టీ ఉందండి. దాంట్లో ఒక 9 acres వీఆర్ డూయింగ్ అ రెసిడెన్షియల్
township as part of the Manyata township now. Okay. So Manyata will again come up with office space. They'll have the hotel, they'll have a school, they'll have shopping. So దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి. 2026 hopefully should be a very good year for us. We had planned 2 very big launches in 25, which unfortunately we couldn't take it up for various reasons. So we're quite confident that I think in the first quarter of 26 we should launch one very big project in Madinaguda. The plans are ready. Some small hitches were there which we are just about completing. So in all probability, I think by March or April, we should launch that project. And also one very big parcel of land in the CBD of Madhapur. That also, I think towards the mid or the third quarter, hopefully, I think we should launch. These two are there. Of course, there are many other projects which are coming up. One small one also which we are planning in Secunderabad, right on the Minister Road. We've taken a 2.5 acre parcel of land. We are exploring options of either doing a residential apartment there or probably a senior living. So senior living is typically it's called either senior living or it's called assisted living. So this is a concept which is quite popular now. That is one new concept that we're exploring. And I think 2026 first quarter, we should launch that. అప్డేషన్ అండ్ అప్గ్రేడేషన్, లైఫ్ స్టైల్ అండ్ లివింగ్లో నెక్స్ట్ లెవెల్ అనేది మోడర్న్ జనరేషన్ చాయిస్. లివింగ్ స్పేస్ స్పేషియస్ అండ్ లావిష్గా, లైఫ్ స్టైల్ బెస్ట్ ఫీచర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్తో కింగ్ సైజ్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టు లగ్జరీ లివింగ్లో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసే ప్రాజెక్టులకు మారుపేరు అన్విత గ్రూప్. అడుగడుగున విలాసం ఉట్టుపడేలా ఇలాంటి అద్భుతం ఇంకెక్కడా ఉండదు అనిపించే ప్రాజెక్టులు డిజైన్ చేయటం అన్వితకు మాత్రమే సాధ్యం. మోడర్న్ మార్వెల్స్ ను కన్స్ట్రక్ట్ చేయడం మాత్రమే కాదు, వాటి గురించిన ఇన్ఫర్మేషన్ కస్టమర్లకు బెస్ట్ వేలో రీచ్ అయ్యే విధంగా చేయడంలో అన్విత సంస్థ ప్లానింగ్ కు తిరిగే లేదని చెప్పాలి. ప్రస్తుతం సిటీ రియాలిటీ సెక్టర్ లో అందరి దృష్టి ఫోకస్ అయింది క్రెడై ప్రాపర్టీ షో పైనే. ఈ ఈవెంట్ కు అన్విత పవర్డ్ బై స్పాన్సర్ గా వ్యవహరించింది. యూనిక్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ తో తనకంటూ ఒక సెపరేట్ కస్టమర్ బేస్ ని సంపాదించుకున్న అన్విత ఈ ప్రాపర్టీ షోలో తనదైన ప్రెజెంటేషన్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. Anvita is sponsoring for Kradai Property Show Hyderabad. So what do you say about that? See, we have been participating in Kradai from the inception of Anvita in Hyderabad. We are pretty happy. I mean, we are getting good leads in our Kradai expos and property shows. We get a lot of customers come and meet us personally in these property shows. We always think, they're coming to our property show to look at our projects. But whenever they come, more than us, they tell about our projects. They're coming and they're talking to us, they're interacting with us, and which is a great experience for me, great experience for my people. And this time also we participate in Kradai Property Show. As usual, we are in the front row of all the property shows, and this time also we are in the front row. I think the moment you enter, on the right side is my stall, and we are participating there. Yeah. హలో అండి, క్రెడై ప్రాపర్టీ షో హైటెక్స్లో ఈ ఫ్రైడే రోజు స్టార్ట్ అయింది. ఈ ప్రాపర్టీ షోలో మేము మా ప్రాజెక్ట్స్ అన్ని షోకేజ్ చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్టు కూడా ఒక యూనిక్నెస్ ఉన్న ప్రాజెక్ట్స్ మాయి. ఈ యూనిక్నెస్తో పాటు ఈ ఇయర్ బాలకృష్ణ గారు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా చేయడం జరిగింది. దానివల్ల మాకు ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ గారు మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ట్ చేసిన తర్వాత వస్తున్న ఫస్ట్ ఈవెంట్ ఇది. ఈ 3 డేస్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్తో మా స్టాల్కి చాలామంది విజిట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పోలో రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ స్టాల్కి మీరు రావచ్చు. మా ప్రాజెక్టులన్నీ కూడా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవర్ ప్రాజెక్ట్స్ వచ్చి నెక్స్ట్ నియోపాలిస్ ఉన్న ఏరియాలో ఓఆర్ఆర్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పోలో మేము షోకేజ్ చేస్తున్నాము. తెలుగు వారందరికీ పరిచయం అక్కర్లేని హీరో మన నందమూరి బాలకృష్ణ గారు. లెజెండ్ గా అపరిమిత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా లగ్జరీ ప్రాజెక్టుల్లో పేరు తెచ్చుకున్న అన్విత గ్రూప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య క్యాంపైనింగ్ తో అన్విత గ్రూప్ హైదరాబాద్ రియాలిటీలో బ్లాక్ బస్టర్ కొట్టినట్లయింది. నియోపోలిస్ దగ్గర హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్ నా బడ్జెట్ లో ఉంటే చెప్పు. ఓఆర్ఆర్ కి పక్కన బెస్ట్ కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నాం. ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. బెస్ట్ అప్రిసియేషన్ వచ్చే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంటే చెప్పు. బాలయ్య బాబు చెప్తారు. బాలయ్య బాబు చెప్తారు. బాలయ్య బాబు చెప్తారు. మీ సొంతింటి కోసం ప్రశ్న ఏదైనా నా సమాధానం ఒక్కటే, అన్విత. అన్షేకబుల్ ట్రస్ట్, అన్బీటబుల్ క్వాలిటీ, అల్టిమేట్ కంఫర్ట్ తో అన్స్టాపబుల్ లైఫ్ స్టైల్.
It's not about just building homes. At Anvita, it's about building happiness. హాల్మార్క్ పసిడిలో ప్యూరిటీ అండ్ క్వాలిటీకి ప్రతీక. హాల్మార్క్ ఉన్న ఆర్నమెంట్ అంటే తరాలకు తరిగిపోని విలువ, నమ్మకం. ఎంతో కష్టపడి కొనుక్కునే ఆభరణానికి ఉన్న ఇలాంటి భరోసా ప్రాపర్టీకి అందిస్తున్న ఘనత హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ సొంతం. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో భాగ్యనగరానికి అందమైన ఆభరణాల లాంటి ప్రాజెక్టులు అందించి రియాలిటీ సెక్టార్లో బంగారం లాంటి సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ హాల్మార్క్ గ్రూప్. సొంతిల్లు అంటే 4 గోడలు కాదు, అది ఒక భావోద్వేగం. అందుకే హాల్మార్క్ గ్రూప్ హైదరాబాద్ లో తీర్చిదిద్దిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. సంస్థ ఎండి గోపాలకృష్ణ గారు ఇన్నోవేషన్, క్వాలిటీ, ట్రస్ట్ అండ్ కస్టమర్ల సాటిస్ఫాక్షన్ అనే విలువలే పునాదిగా ఈ సంస్థను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ గోపాలకృష్ణ గారి కుమారుడు రేవంత్, కుమార్తె మనీషా సంస్థ లెగసీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. Hello everybody. Today we are going to have insightful and engaging conversation with a top-notch entrepreneur in real estate sector, Hallmark Group Managing Director, Mr. Gopalakrishna garu. Hello sir. హాయ్ అండి, బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నప్పుడు కస్టమర్స్ కానీ జనరల్ పబ్లిక్ కానీ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక వైబ్ ఉంటుంది అని చెప్పి చాలా క్లోజ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఇంట్లో ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు. సో ఎలా సార్, హౌ డు యూ మెయింటైన్ దట్ రిలేషన్? మెయిన్ మా హాల్మార్క్ గ్రూప్ ఏంటంటే ప్యూరిటీ అండ్ క్వాలిటీ బేస్డ్ మీద ఏర్పడినటువంటి కంపెనీ. ఈ కంపెనీ 1995లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 3 decades కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. ఆ రోజుల్లో బంజారాహిల్స్లో అపార్ట్మెంట్ చాలా తక్కువ ఉండి ఫస్ట్ ప్రీమియం ప్రాజెక్ట్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 హాల్మార్క్ రెసిడెన్సీ అని దాన్ని ప్రారంభించాం. చక్కని క్వాలిటీతో ప్లానింగ్ చేయడం వల్ల అప్పటి నుంచి డే బై డే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ, అదేవిధంగా ఫిల్మ్ నగర్లో కానీ కొండాపూర్, దాని తర్వాత కేఎస్ఎన్ హాల్మార్క్, ఇప్పుడు మణికొండలో ఫామ్ బీజ్ అండ్ గ్రీన్ లివింగ్ అపార్ట్మెంట్స్. మేము ఈ జర్నీలో చాలా రెసిడెన్షియల్ ప్లాట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడమే కాకుండా ఏ కస్టమర్ నుంచి కంప్లైంట్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందరికీ. సో హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ యొక్క సెకండ్ జనరేషన్ ఎలా ఉండబోతుంది? కెన్ వి నో మోర్ అబౌట్ మిస్టర్ రేవంత్, డైరెక్టర్? తను బీబీఏ కంప్లీట్ చేసుకుని బిజినెస్లోకి వచ్చాడండి. గైడ్ చేస్తున్నాం ప్రాపర్గా. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇది ఎంటైర్ డిఫరెంట్, వాళ్ళ టాలెంట్ ఈజ్ వెరీ డిఫరెంట్. అందుకనే మా అబ్బాయిని కూడా ఈ సేమ్ ఫీల్డ్ కంటిన్యూ చేయడానికి తను బాగా ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. డెఫినెట్ గా సైన్ అవుతాడు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. Today we have with us the director of Hallmark Group, Mr. Revanth Kurupalli. Let's talk to him. Hello sir, hi. Hello, hi అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? Yeah, I'm good. So how about being in real estate sector? So real estate sector is something like an interesting subject. There is many things to know అండి. It's not like you do a project and you get to know about some particular subject. దీంట్లో ఏంటంటే మీరు ఎంత డైవర్సిఫై అయ్యి ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తారో అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ సీ ఇట్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇట్స్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎస్పెషలీ ఐ హ్యావ్ అ గుడ్ మెంటర్ లైక్ మై ఫాదర్ హూ హ్యావ్ బీన్ సీయింగ్ సిన్స్ చైల్డ్హుడ్, లైక్ హూ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ థాటింగ్ దట్ కస్టమర్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ద క్వాలిటీ వర్క్ వాట్ వీ డూ ఇస్ మ్యాటర్స్ మోస్ట్ ఫర్ అస్. How do you feel about the transformation of Hallmark Infracon అండి? అంటే మీరు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఆ జర్నీ అంతా ఒక్కసారి వెనక్కి నెమరేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? మెయిన్ జర్నీ బ్యాక్ సైడ్ చూసేటప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే అండి, మోస్ట్లీ దిస్ బిజినెస్ ఇస్ రన్ బై అవర్ ఫ్యామిలీ అండి. చిన్నప్పటి నుంచి ఫర్ మీ ఐ హ్యాడ్ లైక్ మెనీ ఇంటరాక్షన్, లైక్ ఐ యూస్ టు గో అలాంగ్ sites with my father, so I knew since very early stages about the basic factors of construction, ante construction how it is got done ani cheppi. And at the same time, as cheppinattu, construction is something like a good subject, like not many people show interest. Adi meeku chinnappu nunchi adi చూస్తూ build avute gaani meeku a interest gaani like normal ga interest anedi it's not that easy to get andi. లైఫ్లో ప్రతిరోజు హ్యాపీగా ఉత్సాహంగా ఉండటానికి అత్యంత ముఖ్యమైనది స్వీట్ హోమ్. యంగ్ జనరేషన్ థాట్కు తగ్గట్టు మోస్ట్ కన్వీనియంట్ ఉండే సరౌండింగ్స్లో మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న రియాలిటీ ఆర్గనైజేషన్ ప్రైరా బిల్డ్కాన్. హైదరాబాద్ సిటీలో ప్రైరా ఎరా ఎవర్ గ్రీన్ అనేంత గ్రాండ్గా సంస్థ అధినేత ప్రభాకర్ గారు మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీలో కింగ్ ఆఫ్ ద ప్రీమియం లొకేషన్ ఏదంటే మరో మాట అక్కర్లేదు, అది కొండాపూర్ ఏరియా. సిటీకి ఐటీ కిరీటం పెట్టిన ఏరియా ఇది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ప్రైరా బిల్డ్కాన్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP#1. డ్రీమ్ డెస్టినేషన్ లో డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టడానికి నెలలు తరబడి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. కోర్ సిటీలో ఎలివేటెడ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారి కోసం RNP#1 ప్రాజెక్ట్ లో బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నేచర్ ఫ్రెండ్లీ ఏరియాలో ఉంటుంది. లేక్ వ్యూతో ప్రతి ఉదయాన్ని ఎంతో ప్రత్యేకంగా ఆస్వాదించే అవకాశం ఉంది. హలో సార్, హాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? యా, సో వీఆర్ డూయింగ్ గుడ్. సో ఈ ఎరాలో మా హౌస్ ఇలా ఉండాలి, లేదా నేను ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీ ఇలా ఉండాలి అని ఒక థాట్ ప్రాసెస్ ఉంది, వాళ్ళకు ఒక టేస్ట్ ఉంది. ఆ టేస్ట్ చేంజ్ అవుతుంది టైమ్లీ కూడా. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే మనం ఇంతకుముందు చూసిన ఎరా ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్, స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ చూసాం. ఈ లాస్ట్ 1 డికేడ్ నుంచి, లాస్ట్ 10 years నుంచి మనం ఈ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో మూవ్ అవడం అనేది జరుగుతుందండి. ఇప్పుడిప్పుడే చాలా మంది మైగ్రేట్ అవుతాం. సో గేటెడ్ కమ్యూనిటీస్ అంటే రకరకాలు ఉంటాయండి. లార్జర్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, స్మాలర్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. కొందరికేమో పెద్ద కమ్యూనిటీలో ఉండాలనిపిస్తుంది, కొందరికేమో అంతమంది వద్దు, నాకు చిన్న కమ్యూనిటీలో ఉండాలనిపిస్తుంది. ఇలా రకరకాల ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉంటాయండి. పెద్ద కమ్యూనిటీస్లో 40 floors 50 floors కట్టే బిల్డింగ్లో కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటంటే పీక్ అవర్స్లో లిఫ్ట్స్ టైంకి రాకపోవడం. ఎందుకంటే ఫ్లోర్లో 8 ఫ్లాట్లు కడతారు, 45-50 floors. మార్నింగ్ పీక్ అవర్స్లోను, ఈవినింగ్ పీక్ అవర్స్లో 8 to 9, 9 to 10 ఆ టైంలో లిఫ్ట్స్ వచ్చేసి విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అండ్ క్లబ్ హౌస్ అనేది ఒకటే ఉంటుంది, దానిలో ఒకటే స్విమ్మింగ్ పూల్, ఒకటే జిమ్ ఉండడం వల్ల అంతమంది, ఒక 1000 మంది ఫ్యామిలీస్, 1500 మంది ఫ్యామిలీస్ ఒక జిమ్, ఒక స్విమ్మింగ్ పూల్లో అడ్జస్ట్ అవ్వడం, లేకపోతే క్లమ్సీ అయిపోతుంది. దట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ డిఫికల్టీ ఇన్ లార్జర్ కమ్యూనిటీస్. స్మాలర్ కమ్యూనిటీస్లో మీకు యూ విల్ హ్యావ్ లగ్జరీ టు స్పెండ్ యువర్ ఓన్ టైమ్ అట్ యువర్ లీజర్ అండి. వాళ్ళకి కుదిరినప్పుడు ఏ టైంకి వెళ్ళినా స్విమ్మింగ్ పూల్ ఫ్రీ ఉంటుంది, జిమ్ ఫ్రీ ఉంటుంది, ఫెసిలిటీస్, వాస్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి అది అడ్వాంటేజ్ అండి. స్మాలర్ కమ్యూనిటీస్లో అంత క్లమ్సీగా ఉండదు. సో దీస్ ఆర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. సో అది ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఏం కావాలనేది బాగా ఆలోచించుకొని, ప్లాన్ చేసుకొని, దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నారు చూస్ చేసుకొని దాంట్లో మూవ్ అవడం బెటర్. మీరు చెప్పినట్టుగా పీపుల్ అందరూ మైగ్రేట్ అవుతూ ఉంటారు హైదరాబాద్కి వాళ్ళ ఫ్యూచర్ కోసం. ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది, కంపెనీస్ వస్తున్నాయి, కన్స్ట్రక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఫ్యూచర్ అంటే ఒక 10-20 years మన నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండాలి. సో ఇప్పుడు మనం చేపట్టే కన్స్ట్రక్షన్ అప్పటికి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, మనం ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఒక బిల్డర్ ఎలాంటి కమిట్మెంట్తో ఉండాలి? సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ అండి. బిల్డింగ్లో సెల్ఫ్ సస్టైనబిలిటీ ఒకటి, ఈజీ టు మెయింటైన్ ఉండాలి. ఆ తర్వాత ప్లంబింగ్ మెటీరియల్స్ కానీ, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ కానీ ఏ క్వాలిటీ వాడుతున్నారు, దట్స్ మోర్ ఇంపార్టెంట్. యూజువల్గా ఒక బిల్డింగ్ లైఫ్ 100 years అంటాం. 100 years అన్నప్పుడు మెయింటెనెన్స్లో మీకు ఎక్కడ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే బెస్ట్ క్వాలిటీ వాడితేనే మీకు ఆ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో క్వాలిటీ వాడటమే కాకుండా వర్క్మెన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లేబర్ పనిచేసినప్పుడు వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారు, హాఫ్ నాలెడ్జ్తో పనిచేయడం వల్ల మీకు షార్ట్ సర్క్యూట్ రావడం కానీ, లేదంటే లీకేజెస్ రావడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎఫిషియెంట్ టీమ్ పనిచేయడం చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకోవడం ముఖ్యమండి బిల్డింగ్ కొనే మనం. ఓకే. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి అందించడం అనేది సవాల్. సరైన ప్లానింగ్, తిరుగులేని కమిట్మెంట్, ఫ్యూచర్ ట్రెండింగ్ అంచనా వేయగలిగే విజనరీ ఉంటేనే కస్టమర్లు 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సరైన ప్లానింగ్ ఉంటే సిటీలోనే కాదు, జిల్లాల్లోనూ ఐకానిక్ ప్రాజెక్టులకు ఆదరణ ఉంటుందని చేసి చూపించింది గిరిధారి సంస్థ. గిరిధారి సంస్థ తమ సేవలను మరింత మందికి విస్తరింపచేసేలా, మరింత మంది ఆకాంక్షలను నిజం చేసేలా రాబోయే రోజుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తుంది. కంప్లీట్ లైఫ్ స్టైల్, ర్యాపిడ్ డెవలప్మెంట్, ప్రాపర్ కనెక్టివిటీ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని ఒకే దగ్గర ఉండేలా అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది గిరిధారి సంస్థ. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ, కస్టమర్ల అంచనాలకు మించి ప్లానింగ్తో వారి పెట్టుబడులకు మరింత ప్రాఫిట్ దక్కేలా చూస్తూ రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది.
హాయ్ సార్. నమస్తే అండి. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్ని, గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లాలోకి తీసుకొచ్చింది అందరికీ తెలిసింది. సో దీని గురించి మీరేం చెప్తారు? హైదరాబాద్తో పాటు 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా మనం వెంచర్స్ చేయాలి. మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ కూడా తెలంగాణ ఉన్న 33 జిల్లాల కూడా అక్కడ అందిస్తే కొంచెమన్నా మనం మైగ్రేషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఫెసిలిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అర్బన్లకు మైగ్రేట్ అవుతూ ఉంటారు, రూరల్లోకి వెళ్ళి. అక్కడ కూడా మనం ఈ ఫెసిలిటీస్ కలిగిస్తే 100% ఎక్కడో అక్కడ మనకు అంటే ఎక్కడ వారు అక్కడనే నివసించి క్వాలిటీ లైఫ్ అక్కడనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి 33 జిల్లాలో మేము ప్లాన్ చేసుకొని అన్ని జిల్లాలలో కూడా మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందియాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఎక్కడ వెంచర్ చేసినా మినిమం 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ ఉండాలనేది. అంటే వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి. మనం ఉండి ఏదో మనం ఆ రోడ్స్లలో మిగులుతుంది మనకు అని చెప్పేసి ఆలోచన కూడా ఎవరు చేయకూడదు. 100% పార్క్స్ కానీ రోడ్స్ కానీ డెఫినెట్గా వాళ్ళకు అందజేసి బ్రహ్మాండంగా ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా సమ్ సర్వీసెస్ అంటే మన మనసు అయితే మనకు ఒప్పుకోవాలి. ఏం చేయాలన్నా ప్రతి ఒక్కరు అట్లా ఆలోచన చేసి ల్యాండ్, ఫ్లాట్స్, విలాస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న 100% పర్మిషన్లు ఉండి గవర్నమెంట్ అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులను తీసుకోవాలి. చిన్న ఒక మిస్టేక్ జరిగితే లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని అన్ని పర్మిషన్లు ఉండే ప్రాజెక్టులనే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదనేది నా సూచన. రాజేంద్ర నగర్ వైపు కింగ్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్ అనే రీతిలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రెసెంట్ డేనే కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ఇక్కడ ఉన్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే ది బెస్ట్ అంటే ఇదే అని గ్యారంటీగా చెప్పేయచ్చు. మేము నియర్ బై కిస్మత్పూర్లో 14 acres అలా 121 విల్లాస్, లగ్జరీ విల్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రాజేంద్ర నగర్ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నామంటే మా బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, నేషనల్ ఫారెస్ట్ కానివ్వండి, దాంతో పాటు గండిపేట అండ్ హిమాయసాగర్ 2 ట్యాంక్స్ అంటే విపరీతంగా గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి పీస్ఫుల్ ఏరియా అనే ఉద్దేశం మీద ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ 121 విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ, అంటే క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ ఆల్ అమ్యూనిటీస్తోని సూపర్ ప్రీమియం అంటే లగ్జరీ టాప్ ఉండేటట్టు ఏర్పాటు చేసి హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్టు కాబోతా ఉన్నది. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తోంది మీ సృజన్ మీడియా రియల్ సిటీ. సో ఈ వారం అప్డేట్స్ని చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.